హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు అయితే మేము మామిడి చెట్లకు మామిడికాయలు పెరగడానికి వచ్చామంట. మాకు ఉన్న 2 చెట్లకి అయితే మామిడికాయలు అదనేందుకు పెరుగుతున్నాం. సో ఇప్పుడైతే పెరిగిన తర్వాత లాస్ట్లో అన్ని చూపిస్తా. ఫస్ట్ పెరిగేది కూడా చూపిస్తాను అనమాట. మామిడికాయలు అన్ని కూడా ఎట్లున్నాయి చూడండి ఒకసారి. పైకైతే చూపి. లేట్ అయితే ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చెట్టు అయితే ఎగ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మామిడికాయలు పెరగడం స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ అయితే ఈ 2 కాయలతో స్టార్ట్ చేసాం. చూడడానికి కూడా కొంచెం అదనేలా కనిపిస్తున్నాయి, కానీ ఇది ఏం అదన కాలేదు. సో అదనే వాటితోనే పెరగాలన్నమాట ఇవి కూడా. ఎందుకంటే అక్కడ వదిలేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా తీసుకుపోతారు పొలంలో. సో మనం ఎలా పొలం దగ్గర తక్కువ కదా వచ్చేది. ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి కొమ్మతో అయితే కూడా వచ్చింది అనమాట. మొత్తానికి అయితే ఇవన్నీ పెరిగేస్తున్నాం అనమాట. కొన్ని అయిపోయాయి ఫ్రెండ్స్, అన్నీ కాదు. సో అవన్నీ తీసేయాలి. ఇంకొక చెట్టుకు అట్లే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ చెట్టుకైతే పెరిగేస్తున్నాం. ఇట్లా ఊపితే అన్ని పండ్లు రాలిపోతాయి అనుకున్నా, ఏది పళ్ళు కాలేదనమాట. సో దూరదూరాలు అయితే పెరిగేస్తున్నా. ఫస్ట్లో పెరిగేటప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుంది, అది కూడా కొద్దిసేపు చేస్తే ఇంట్రెస్ట్ రాదు. ఇట్లా అనిపిస్తుంది ఇప్పుడైతే. ఫ్రెండ్స్, మాకున్న 2 చెట్లకైనా మామిడికాయలు మాత్రం దండికి కాస్తాయి అనమాట. దగ్గర దగ్గర ఒక 5-6 సంచులకు కాస్తాయి. ఇంకా దానితోనే ఇయర్ మొత్తం తినేస్తాం. అక్కడైతే ఒకటి ఉంది చూడండి, చాలా దండిగా ఉన్నాయి అనమాట. ఏమంటే ఇట్లానే ఉంటే పండేదాకా ఇట్లానే పెట్టుకుంటే పక్క పొలం వాళ్ళు తీసుకుపోతారని చెప్పి నేను ముందుగానే పెరిగేస్తున్నాం అనమాట. అందులో వచ్చేసి మా అమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇంకెవరు లేరు పొలం దగ్గర అని చెప్పి ఇట్లా చేసిన. వీడు తల తింటున్నాడు అనమాట. కెమెరా కోక్కుని చేయడం పెడుతుంటే కోపం వచ్చింది. ఎంత చెప్పినా ఎట్లేదు మా అల్లుడు. చెప్పి ఆసరికి వచ్చిపోయింది. ఇంత చెప్తున్నా విన్నాడు. మొత్తానికి అయితే ఇంకా ఇంకో కొమ్మ పోతున్నా. దానికి కూడా కొన్ని తీసుకొని. ఫ్రెండ్స్, ఇలాంటి మొక్కలు మీకు చెట్లు ఇలాంటివి 2-3 ఉన్నా కూడా దండిగా కాపిస్తుంటుంది అనమాట. దగ్గర దగ్గర ఎక్కువ తోట ఉన్న వాళ్ళకి ఇలాంటి కాపివ్వదు. అదేంటో మరి. ప్రతి ఇయర్ మేము ఇంకా కొనుగోలు సంవత్సరం ఉండదన్నమాట. చూడండి ఒకటే చోట ఎన్ని ఉన్నాయో. ఫ్రెండ్స్, మీలో కూడా మామిడి పళ్ళు ఇష్టమైన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్లో చెప్పండి అనమాట. అందులో చేసి మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసి చాలు, సపోర్టివ్గా ఉంటుంది అనమాట. నేను దాదాపు ఒక 3-4 సంవత్సరాలు అయింది చెట్లు ఎక్కగా, కానీ ఫస్ట్ టైం ఎక్కాను. మనకి చూడడానికి చెట్టు లోపల నుంచి సరిగా కాయలు కనిపించవు ఫ్రెండ్స్. బయట నుంచి చూస్తే మాత్రం దండిగా కనిపిస్తాయి. సో అక్కడక్కడ ఉన్నవైతే, లోపల ఉన్నవైతే పెరిగేస్తున్నా. బయట నుంచి చూపిస్తా తర్వాత. చూడండి, బయట నుంచి అయితే మొత్తం ఇంకా నేను ఎన్ని పెరిగినా కూడా అట్లే కనిపిస్తాయి చూడు. మొత్తానికి లోపల ఉన్నవైతే పెరిగేస్తున్నా. అందులో వచ్చేసి కొంచెం చెట్టు గుంపుగా ఉండడంతో కొంచెం ఇబ్బంది ఉంది అనమాట కాయలు కనుక్కోవడం ఎక్కడెక్కడ అనేది. మేము లాస్ట్కి అన్నీ మొత్తం చెట్టుకున్నవన్నీ పెరిగాక కూడా మేము బయట నుంచి చూస్తే అక్కడొకటి కనిపించాయి. మళ్ళీ చెట్లకి వెళ్ళి చూస్తే అక్కడ ఎక్కడున్నా కూడా అర్థం కాదు. బయట నుంచే కనిపిస్తుంది అనమాట, లోపల నుంచి కనిపించవు. అందుకే మామిడి చెట్లకి తోటని కొనుక్కున్న వాళ్ళు పెరుక్కోపోయినా కూడా, పాడిపోయిన తర్వాత కూడా చాలామంది పెరుక్కొచ్చుకుంటారు అనమాట సంచులు. ఎందుకంటే అవి కనిపించవు అనమాట సరిగా. మొత్తానికైతే నేను మాత్రం నిగ మీద పెరుగుదామని చూస్తా, కానీ ఎంత ట్రై చేసినా కూడా లోపల అక్కడొకటి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మామిడి చెట్లు వేసింటే మాత్రం డెఫినెట్గా కామెంట్లో పెట్టండి. మీకు ఎవరైనా పొలం అంటే ఇలా ఫార్మరింగ్ అన్న, లేకుంటే ఇలాంటి పంట పొలాల్లో తిరగడం అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, విలేజ్ లవర్స్ కానీ, విలేజ్ నేచర్ లవర్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మామిడికాయలు పెరగడం ఇదే ఒక వీడియో తీశారనమాట ఒకరు. అది ఎవరో కాదు, మన టేస్టీ తేజ్ ఉన్నాడు కదా, బిగ్ బాస్లోకి వెళ్ళిన ఆయన. సో ఆయన ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట. ఇట్లా మామిడికాయ చెట్టు ఎక్కి మామిడికాయలు పెరగడం. సో మనది ఫస్ట్ వీడియో ఏం కాదు, కానీ అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి తీస్తున్నాను అనుకో. నేను ఇంకా ఏదో అక్కడికే వెళ్ళి ఆ చెట్టు గురించి ఒక వీడియో తీద్దాం, ఆ మామిడికాయలు తీద్దామని చెప్పని కాదు. సో నాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను దాన్ని ఒక వీడియో పెడదామని చెప్పి అనుకొని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట. ఎంత ఎట్లెట్లో కెమెరామెన్ కూడా దొరకలేదు నాకు. మా వాడు ఎంత పిలిచినా కూడా నేను హాస్టల్ దగ్గరికి మా అల్లుని తీసుకురానికి పోయారనమాట. ఇంకా నేను ఎట్లా ఈరోజు తీసుకొని ఊరికి వెళ్ళిపోవాలని చెప్పి మా అల్లుని, చిన్న అల్లుని అయితే పెట్టుకొని అయితే తీస్తున్నాం అనమాట.
గాయస్ ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి మా మామ కూతురు, 7th స్టాండర్డ్, ఇప్పుడు 7th క్లాస్ అనమాట. కానీ ఫ్యూచర్లో డాక్టర్ అవుతా ఉంటుంది. అందరూ బ్లెస్ చేసి మా మామ కూతురుని అయితే డాక్టర్ చేసేయండి. మేము ఎలా అనుకున్న స్థాయికి వెళ్ళలేదు, ఫైనల్గా అయితే ఈ పాపనైతే ఆ స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి చూస్తున్నాం. కానీ నేను కూడా స్కూల్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు, స్కూల్కి పోయినప్పుడు ఏదేదో తిరుగుతుండే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది లైఫ్ అంటే ఏందనేది, చదువుకుంటే బాగుంటారు అని. కానీ ఇప్పుడు నేను చదువుతున్నాను అనుకో, కానీ చదవాల్సిన టైంలో చదివింటే మాత్రం డెఫినెట్గా ఈ పాటికి సెట్ అయిపోయింది అనమాట. కానీ అప్పుడు చదవలేదు, ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నా. ఎట్లాగైనా మా పాపనైనా చదివించి ఒక డాక్టర్ చేద్దామని చూస్తున్నాం. గాయస్ లేట్ అవ్వచ్చేమో, కానీ డెఫినెట్గా ఏదో ఒక రోజు సెటిల్ అయితే అవుతా. డెఫినెట్గా నాకున్న సిచ్యువేషన్స్కి, నాకున్న స్ట్రగుల్స్కి డెఫినెట్గా ఏదో ఒకటి సెటిల్ అయితేనే తప్పితే ఇక మనం లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడం కష్టం. కానీ అదే దాని మీదనే నడుచుకుంటున్నా. యాక్చువల్గా అయితే నేను చేసే పనులు చాలా చేసాలే, మామూలుగా డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇవన్నీ చేసి, కానీ అన్నీ అర్థం చేసుకొని ఇంకా చదువే దిక్కురా అనుకొని మొత్తానికైతే మళ్ళీ ఇప్పుడు స్టడీలోకి వచ్చా. ఏదో ఒక రోజు ఏదో ఒకటి, ఐ మీన్ గవర్నమెంట్ జాబ్ కాకపోయినా ప్రైవేట్ జాబ్ అయినా కొట్టి చూపిస్తా. ఏంటోలేండి గైస్, మనం చేసే పనికి మనం మాట్లాడే మాటలకి సంబంధమే లేదు. మనం మామిడికాయలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు మామిడికాయలు పెట్టుకోవాలా. ఇంక దీని గురించి మాట్లాడుకుందాం. చూసారు కదా, మామిడికాయలు అయితే ఇంక దండికి కాసినాయి కదా, ఇవన్నీ కింద అయితే పారేసాయి అనమాట. అవన్నీ కింద పడేస్తే దెబ్బ తాకుతుంది కదా, సో అయినా ఒక సంచి మీద పారేసినాం. ఒకసారి కింద కూడా చూడండి ఎన్ని పడిపోయాయి అనమాట. అని మేము పెరిగేసినప్పుడు కింద వేసాం కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా దగ్గరికి వేయలేదు, మీకు దూరం దూరం ఉన్నందుకు అక్కడక్కడ ఒకటి కనిపిస్తుంది. కానీ నాకు తెలిసి సిటీస్లో కంటే పల్లెటూరులో ఉన్నంత వాతావరణం, హ్యాపీనెస్ అనేది సిటీస్లో రాదు. మా పేరెంట్స్ ఏమనుకుంటారు, హైదరాబాద్ అనుకుంటారు, కానీ నాకు అది సెట్ అవ్వదు. అందులో వచ్చేసి ఆ వాతావరణం నాకు సరిపోదు. ఒక్కసారి చెట్టు మీద నుంచి కింద పడ్డాను అనుకో, మామిడికాయలు పోయి మొక్కలు ఎరగొట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, కోతి కంటే అద్దమానం తిరుగుతున్నా పైకి ఎక్కితే. ఫ్రెండ్స్ ప్లీజ్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇట్లాంటి అనుభవాన్ని అనుభవించింటే మాత్రం డెఫినెట్గా కామెంట్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ బటన్ ఒత్తడమే కాదు, ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దాని తర్వాత దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో యాజ్ ఎ యూట్యూబర్స్కి అర్థమవుతుంది అనమాట. జస్ట్ దాని గురించి తెలియని వాళ్ళైతే అర్థం కాదు, తెలిసిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అర్థమవుతుంది. సో ప్లీజ్, మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి, నాకనే కాదు నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి. అందరూ ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా రిక్వెస్ట్ కాదు, స్మాల్ రిక్వెస్ట్. సో గైస్ చూసారు కదా, మొత్తానికి అయితే ఇంకా మామిడికాయలు మొత్తం పెరిగేసినాం. అన్నీ అయితే కింద పడిపోతున్నాయి. ఒకటి పడింది, ఇప్పుడైతే ఇంకా అన్నీ కింద ఒకటి పడిపోతున్నాయి. చూడండి గైస్ ఎట్లా పడిపోతున్నాయో. మీకు కూడా మామిడికాయలు కావాలంటే మాత్రం డెఫినెట్గా మనకి కామెంట్ చేయండి, మీకు పార్సల్ పంపించడం ఏం లేదు, అట్లా అనుకోకండి, జస్ట్ ఫన్గా అన్న. వీడైతే మా అల్లుడు అనమాట, పెద్ద ఇప్పుడు కోతి కంటే అద్దమానం, ఇంత చాలా అల్లరి చేస్తాడు. చూడు ఎట్లా ఎక్కినాడు వాడు అంతా. వాడు కింద పడ్డాడు అనుకో, వాడు ఎక్కడ ఉన్నాడు చూడండి కలిసి ఒక్క చోటు ఉన్నాడు. నాకంటే అద్దమానం తిరుగుతున్నాడు, పెరికిన చెట్లలో పోయి మళ్ళీ పెరుగుతాని పోతాడు. ఎట్లా దూరిపోయినాడు. ఇందాక చెప్పా కదా, బయట నుంచి చూస్తే కనిపిస్తాయి ఫ్రెండ్స్ పెరికినా కూడా అని చెప్పి. సో చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం అక్కడ పెరిగేసి మళ్ళీ పోయినా కూడా, మళ్ళీ లోపలికి పోయి బయటకు వచ్చినా కూడా మళ్ళీ అట్లే కనిపిస్తాయి అనమాట. అదే మ్యాజిక్ దీంట్లో. ఎన్నిసార్లు పెరికినా అట్లనే కనిపిస్తాయి. చూడండి మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే కింద ఎలా పడిపోయాయో చూపిస్తా అన్నీ. సో చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. అలా మచ్చలు ఉంటే మాత్రం అదనేనంట అర్థం కాయల మీద. సో చెట్టు ఇక్కడ చూడండి ఎట్లా కాసినాయి, గుంపులు కాసినాయి. చూడండి గైస్, అన్నీ అయితే తీసేసాం. అక్కడో చోకటో కొన్ని ఉన్నాయి, ఇది అదనే లేదు. సో అందుకే దాన్ని వదిలిపెట్టా. కానీ దాన్ని నాకు తెలిసి తర్వాత కూడా తీసేస్తా అనుకుంటా.
చెట్టు చుట్టూ తిరిగేసిన, ఇంకా ఉన్నవన్నీ పెరిగేస్తున్నాం. ఇంకేం లేవు ఈ చెట్టుకి అయితే. ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు మీరు చూడాలనుకుంటే మాత్రం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. దీనికంటే ఎక్కువ ఉంటాయన్నమాట కాపు కూడా. సో అది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీరు పెట్టినా పెట్టకపోయినా పార్ట్ 2 అని చెప్పి నేను మాత్రం పెడతా. చూడండి గాయస్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం సపోర్ట్ చేయండి గాయస్. ఇంకా అయిపోయినాయి మామిడికాయలు కూడా, ఏం లేవు. వాడిని చూడు, మొత్తానికైతే కింద పడతామని చూస్తున్నా, వాడు కింద పడట్లేదు. వాడిని కింద పడగొట్టే ప్రయత్నంలో నా కండ్లకి నలకబడింది. మొత్తానికైతే ఛాన్స్ దానిలో అన్న. అసలు ఇట్లా కండ్లకి నలకబడినప్పుడు ఉంటుంది నరకము. బా అయిపోయింది, ఇంకా చెట్టు కూడా అయిపోయింది మొత్తం. కింద పడిపోయాన్ని చూపిస్తా. వాడు కూడా దిగడానికి చూస్తున్నాడు, మా అల్లుడు కూడా. ఇంకా ఇద్దరిని దిగేసాం, ఇంకేం లేదు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ గైస్. మీకు చూడడానికి కొన్ని కనిపిస్తున్నాయి కదా, తర్వాత చూడండి అన్ని కుప్ప పెట్టాక చూడండి ఎన్ని ఉంటాయో. అసలు ఏంద్రా ఇన్ని ఉంటాయి అనుకుంటారు డిఫరెంట్గా. చూడడానికి ఇప్పుడు మీకు కొన్ని కనిపిస్తుండొచ్చు, తర్వాత చూడండి మళ్ళీ. చెట్టుకున్న ఆకులు మొత్తం పెరిగేదాకా మనకు సాటిస్ఫై అనిపిస్తుంది అనమాట. మనం అన్ని పెరిగేయాలి, ఇంకా రాళ్ళ కాడి నుంచి ఇసిరేసి దాని చిన్న చిన్న కాయలు కూడా పెరిగేస్తాం అట్లా అనమాట. మేము గైస్ మొత్తానికి అయితే అన్ని పెరికేసాం. చాలా ఉన్నాయి చిన్న చిన్నవి. సో దాన్ని అట్లే వదిలిపెట్టాం. మళ్ళీ నెక్స్ట్ టైం పెరుగుదామని చెప్పి ఒక 1 మంత్ గ్యాప్ తీసుకుంటే మొత్తం ఇంకా పెద్దగా అయిపోతే అవి తీసుకుంటాం తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము తీసుకున్నవి ఇవన్నీ ఉన్నాయి, చూపిస్తాను తర్వాత. చూడండి గైస్, మొత్తానికి ఇంకా మళ్ళీ చెట్టు ఎక్కినా మనకి సాలదు, ఎన్ని పెరిగినా సాలదు. మళ్ళీ చెట్టు ఎక్కి మళ్ళీ పెరికినా. ఇంక ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. అవన్నీ ఇంకెప్పుడు తీసుకోనని చెప్పా కదా. సో మళ్ళీ ఒక 20 days 1 month టైం తీసుకుంటాం. ఇంకా ఉన్నవన్నీ పెరిగేస్తాం. దీన్ని తీసుకుపోయి ఇంటి దగ్గర మందేసి ఇంకా మాగేస్తాం. ఇందాక చెప్పా కదా, చూడండి మామిడికాయలు ఎన్ని ఉన్నాయో. చూడ్డానికి కొన్ని కనిపించాయి, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కలిపి 2.5 సంచి మామిడికాయలు అయ్యాయి ఫ్రెండ్స్. అన్నీ అదనే అయిపోయాయి అనమాట. ఒక 1 week అట్లా మందేసి పెట్టామనుకో అయిపోతాయి. సో న్యాచురల్గా తినాలంటే చెట్టు మీద తినాలి, కానీ చెట్టు మీద తినడానికి ఇక్కడ చాలామంది ఉన్న చెట్లకన్నీ పెరిగేస్తారు పక్క వాళ్ళు. సో అందుకని మేము ఇట్లా తీసుకుపోయి మాగేస్తున్నాం. సో చూసారు కదా గైస్, మా ఒక వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బ్రతికుంటే మళ్ళీ వీడియోలు కలుద్దాం. బాయ్.